ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలను అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదన్న చంద్రబాబు ప్రపంచంలోనే అద్భుత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. మహానాడు వేదికగా అమరావతి తీర్మానంపై చర్చను తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ప్రతిపాదించగా దానిని పార్టీ నేతలు శిరీష, శ్రీనివాసులరెడ్డి బలపరిచారు. మౌలిక సదుపాయాల కల్పనపై చర్చను ఉప ముఖ్యమంత్రి కెఏ కృష్ణమూర్తి ప్రతిపాదించిన తీర్మానాన్ని ముళ్లపూడి రేణుక బలపరిచారు. మన పిల్లల ఉద్యోగాల కోసం, రాష్ట్ర ఆదాయం కోసం తెలుగువారు గర్వపడే విధంగా ఎక్కడన్నా పేరు చెప్తే ఇండియా అంటే మళ్ళీ అమరావతి అనాలి. అది జరుగుతుంది. దానికోసం మనం శ్రీకారం చుట్టాం. దీన్ని ఎవ్వరూ ఆపలేరని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ కూడా రాజధానికి 220 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఆలోచిస్తున్నాం. దానికి భూమి అవసరం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు భూమి ఇవ్వండి, మేము BOT కింద రోడ్డు అప్పచెప్తామని కూడా అడిగారు. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అది కానీ జరిగితే అక్కడి నుంచి అన్నీ వస్తాయి. అమరావతి నుంచి అనంతపూరు, అమరావతి నుంచి కర్నూలు, అమరావతి నుంచి కడప పోవడానికి ఒక ఎక్స్ప్రెస్ హైవే తీసుకొస్తున్నాం. దానికి కూడా నిన్న పేపర్లో చూశాను. ఎవరైనా భూమి పోతే, వాళ్ళుండే కొంత ఆస్తులు పోతే దానికి కూడా నష్టపరిహారం కట్టిస్తున్నాం. ఈ అపోజిషన్ లీడర్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు ఎక్స్ప్రెస్ రోడ్ రానియకుండా చేయండి, మీరు అడ్డుపడండి, నేను సహకరిస్తానని మాట్లాడుతున్నా అంటే ఎంత దివాలా కోరు వ్యక్తో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కడపకు కడాన పులివెందలకు రోడ్డు వేస్తామన్నా అడ్డుపడే పరిస్థితికి వస్తున్నాడు. ఈయనేమి నాయకుడో నాకైతే అర్థం కాలేదు. ఈయన అడ్డం పడినా నేను చెప్తున్న బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప అడ్డం వస్తే కూడా వదిలిపెట్టే సమస్య లేదు. రైతులకు అన్యాయం జరగదు. నష్టపరిహారం ఇస్తాం, ఉదారంగా ఇస్తున్నాం. ఓసారి ప్రతిపక్ష నాయకుడు చెప్పాలన్నా నాకే సిగ్గేస్తా ఉంది. నేను చాలా పనిచేశాను తమ్ముళ్ళు, ఎవరెవరితో పనిచేశాం జీవితంలో చూస్తే ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి ఆ పక్క కూర్చుంటే ఈ పక్క ప్రతిపక్షంలో మేము కూర్చున్నాం. ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఈ రోజు ఒక నేరస్తుడు 11 కేసులుంటే అలాంటి వ్యక్తిది నేను సమాధానం చెప్పాలంటే ఎంత నామోషిగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజాస్వామ్యం దురదృష్టం, బాధాకరం. ఓసారి బాధేసినా సమాధానం చెప్పాలి, తప్పులు అడిగినా. లేకుంటే ఈరోజు పేపర్ చూస్తున్నారు, ఈరోజు ఉదయం మీరు చూసుంటారు సాక్షి పేపరు. ఆ సాక్షి పేపర్ చూస్తే నాకు అనిపిస్తుంది ఎంత దుర్మార్గం మీరు చూశారు. రాజధాని పైన విషం కక్కుతున్నారు. రాజధాని రాకుండా చూడాలని అన్ని విధాలా ప్రయత్నం చేశారు. అందులో ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని, అంటే భూమి రైతులది, ఇచ్చింది ప్రభుత్వానికి, అదే మరి రేపు డెవలప్ చేసి తిరిగి ఇచ్చేది రైతులకి, ఇంకా భూమి వాళ్ళకి ఇవ్వలేదు. ఇందులో వేల కోట్ల రూపాయలు కుంభకోణం. ఏం తమ్ముళ్ళు మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాయకుల మధ్య ఏదో జరిగిపోతా ఉంది, ఇలాంటి తప్పుడు వార్తలు చేస్తున్నారు కాబట్టి ఎవ్వరూ నమ్మడంలా. కడకు వాళ్ళ పార్టీలో కూడా నమ్మే పరిస్థితి లేరు. తొందరలోనే ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయం అనే విషయం ఇప్పటికే స్పష్టం అవుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.